హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హ్యావ్ ఏ గ్రేట్ డే టు ఎవ్రీవన్. మనము ఇంతకుముందు క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్ గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ప్రొనౌన్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రొనౌన్ అంటే సర్వనామం. ప్రొనౌన్ సర్వనామం. సెకండ్ వన్, ప్రొనౌన్ సర్వనామం. ఏ ప్రొనౌన్ is a word that used instead of naming words. A pronoun is a word that used instead of naming words. ప్రొనౌన్ అంటే సర్వనామం అనేది మరి నామవాచక పదాలకు బదులుగా మనం ఈ సర్వనామాన్ని ఉపయోగిస్తాం. It replaces a noun to avoid repeating the noun again and again. ఇక్కడ చూడండి, ఇట్ రీప్లేసెస్ ఏ నౌన్ టు అవాయిడ్ రిపీటింగ్ ద నౌన్ అగైన్ అండ్ అగైన్. మరి మనము ఒక నామవాచక పదానికి బదులుగా ఈ సర్వనామాన్ని వాడుతున్నాం. ఎందుకంటే ఆ నామవాచక పదము మళ్ళీ రిపీట్ కాకుండా, ఒక పేరు ఉందని సపోజ్, నామవాచక పదం అంటే ఒక నేమ్, ఆ నేమ్ని మళ్ళీ రిపీట్ చేయడం కష్టం కాబట్టి మనము ఆ నేమ్కి బదులుగా మనము ఈ ప్రొనౌన్ని ఉపయోగిస్తున్నాం. సర్వనామం అనేది నామవాచక పదాలకు బదులుగా ఉపయోగించే పదం. సర్వనామం అనేది నామవాచక పదాలకు బదులుగా ఉపయోగించే పదం. అట్లాగే ఒక నామవాచక పదాన్ని మళ్ళీ ఉపయోగించడం, మళ్ళీ ఉపయోగించకుండా దాని స్థానంలో
సర్వనామాన్ని ఉపయోగిస్తాము. ఒక నామవాచక పదాన్ని మళ్ళీ ఉపయోగించకుండా దాని స్థానంలో సర్వనామాన్ని ఉపయోగిస్తాం. అంటే ఒక పేరును మళ్ళీ వాడడం కష్టం కాబట్టి దాని ప్లేస్లో మనము సర్వనామాన్ని ఉపయోగిస్తాం. ఓకే, చూడండి. ఏకలవ్య వాజ్ ఏ యంగ్ అండ్ యాక్టివ్ బాయ్. ఏకలవ్య వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద. వన్ డే ఏకలవ్య వాచ్డ్ ద్రోణాచార్య టీచింగ్ ఆర్చరీ టు ద ప్రిన్సెస్ ఆఫ్ హస్తినాపుర ఇన్ ద గురుకుల. ఇక్కడ చూడండి, ఏకలవ్య అనే పేరు ఇక్కడ ఏకలవ్య 1 టైం, ఏకలవ్య 2 టైం, నెక్స్ట్ 3rd టైం, ఇలా ఒకే నౌన్ అనేది చాలాసార్లు ఇక్కడ రిపీట్ అయింది. కాబట్టి ఇన్నిసార్లు ఈ నౌన్ వర్డ్ని రాయకుండా మనము ఈ నౌన్ వర్డ్ ప్లేస్లో ప్రొనౌన్ వర్డ్ రాస్తాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏకలవ్య రాస్తాం, అదే విధంగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏకలవ్య అనే వర్డ్ రాయకుండా మనము హీ అనే వర్డ్ రాస్తాం. హీ వాజ్ ద సన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ద జంగల్ ట్రైబ్స్ ఆఫ్ నిషద. వన్ డే ఏకలవ్య ప్లేస్లో మళ్ళీ మనము హీ అనే ప్రొనౌన్ని వాడతాం. వన్ డే హీ వాచ్డ్ ద్రోణాచార్య టీచింగ్ ఆర్చరీ టు ద ప్రిన్సెస్ ఆఫ్ హస్తినాపుర ఇన్ ద గురుకుల. ఇక్కడ మనము ఏకలవ్య అనే ఒక వర్డ్ ప్లేస్లో మనము హీ అనే ప్రొనౌన్ని వాడినాం. కాబట్టి అంటే నౌన్కి బదులుగా, నామవాచకానికి బదులుగా మనము సర్వనామాన్ని వాడతాం. మనం ఇప్పుడు ప్రొనౌన్లో భాగంగా పర్సనల్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్స్. ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్లో భాగంగా ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్. సపోజ్ ఐ అనే ప్రొనౌన్ తీసుకుంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. తర్వాత దీని యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ఇక్కడ మీ అవుతుంది. నెక్స్ట్ వి తీసుకుంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్, దీని యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ యూఎస్ అజ్ అవుతుంది. నెక్స్ట్ YOU తీసుకుంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్, దీని యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది సేమ్ YOU అవుతుంది. నెక్స్ట్ దే అనే ప్రొనౌన్ తీసుకుంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్, తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది దెమ్. నెక్స్ట్ హీ తీసుకుంటే ఇది సబ్జెక్ట్ ప్రొనౌన్, దీని యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది HIM హిమ్ అవుతుంది. నెక్స్ట్ SHE షీ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్ తీసుకుంటే దీని యొక్క ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది HER హర్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ తీసుకుంటే ఇక్కడ సేమ్ ఇట్ అవుతుంది. ఇవన్నీ సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇందులో పర్సనల్ ప్రొనౌన్స్, ఇవన్నీ పర్సనల్ ప్రొనౌన్స్.
ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో ఐ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే మీ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. తర్వాత వి అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్ అయితే అజ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ యు అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, మళ్ళీ యు అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. దే అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, దెమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. హీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, హిమ్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. షీ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, హర్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇట్ అనేది సబ్జెక్ట్ ప్రొనౌన్, ఇక్కడ ఇట్ అనేది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. మనం ఇప్పుడు ప్రొనౌన్లో భాగంగా పొసెసివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుందాం. పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్స్ ఇక్కడ మై, మైన్, నెక్స్ట్ యువర్, యువర్స్, హిజ్, హర్, హర్స్, its, next their, theirs, our, ours. Possessive pronouns: my, mine, your, yours, his, her, hers, its, their, theirs, our, ours. ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. అట్లాగే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇప్పుడు ఇక్కడ మైన్ అంటే మై సెల్ఫ్. నెక్స్ట్ యువర్ అంటే యువర్ సెల్ఫ్, ఆర్ యువర్ సెల్ఫ్స్. నెక్స్ట్ ఇక్కడ హిజ్ అంటే హిమ్సెల్ఫ్. హర్ అంటే హర్ సెల్ఫ్. ఇట్స్ అంటే ఇట్ సెల్ఫ్. దేర్ అంటే దెమ్సెల్వ్స్. నెక్స్ట్ అవర్ అంటే అవర్ సెల్వ్స్. ఓకే, ఇక్కడ చూడండి, ఇవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్వ్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, దెమ్సెల్వ్స్, అవర్ సెల్వ్స్. మరి మై అనేది పొసెసివ్ ప్రొనౌన్స్, దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మై సెల్ఫ్. ఇక్కడ యువర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్, దాని యొక్క రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్వ్స్. ఇక్కడ ఒక్కరు ఉంటే యువర్ సెల్ఫ్, ఒకరికన్నా ఎక్కువ ఉంటే యువర్ సెల్వ్స్. ఇక్కడ యు అనేది ఒక్కరున్న యూని అంటాం ఇంగ్లీష్లో. అదేవిధంగా ఒకరికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని యు అని అంటాం. యు అంటే నీవు, యు అంటే మీరు. ఒక్కరు ఉంటే నీవు, ఇద్దరుంటే ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఎంతమంది అయినా సరే మీరు. అక్కడ యువర్ సెల్ఫ్, ఒక్కరు సింగిల్ పర్సన్ ఉంటే యువర్ సెల్ఫ్ అంటాం. సింగిల్ పర్సన్ కాకుండా ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే యువర్ సెల్వ్స్ అంటాం. తర్వాత హిజ్ అనేది పొసెసివ్ ప్రొనౌన్, ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ హర్ అనేది పొసెసివ్ ప్రొనౌన్,
హర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ ఇట్స్ అనేది పొజెసివ్ ప్రొనౌన్, ఇక్కడ ఇట్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ దేర్ అనేది పొజెసివ్ ప్రొనౌన్, ఇక్కడ దెమ్సెల్వ్స్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ అవర్ అనేది పొజెసివ్ ప్రొనౌన్, ఇక్కడ అవర్ సెల్వ్స్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే మనకు ఇక్కడ దిస్, దట్, దీస్, దోస్. హ్యూమన్స్కు కాకుండా మనము ఇవి వస్తువులకి కానీ జంతువులకు కానీ బర్డ్స్, యానిమల్స్, బర్డ్స్ ఆర్ ఎనీథింగ్స్, వీటికి మనము దిస్, దట్, దీస్, దోస్ అని యూజ్ చేస్తాం. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ దిస్, దట్, దీస్, దోస్. ఓకే ఓకే అదేవిధంగా ప్రొనౌన్లో భాగంగా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ చూద్దాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇక్కడ వూ, వూజ్, womb, womb, which, what. వీటిని మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటాం. వూ, వూజ్, వూమ్, విచ్, వాట్, ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. అదేవిధంగా మనము ఇండెఫినిట్ ప్రొనౌన్స్ గురించి చూద్దాం. ఇండెఫినిట్ ప్రొనౌన్స్. ఇక్కడ నన్, no one, nobody, nothing. అదేవిధంగా some, someone, somebody, something. అదేవిధంగా ఎనీ, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్. each, everyone, everybody, everything. అదేవిధంగా all, few, many, more, most.
other, others, another, both, several, 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 other, others, another, both, several. Okay. So and so. వీటిని మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. ఇండెఫినెట్ ప్రొనౌన్స్. నన్, నో వన్, నోబడి, నథింగ్. సమ్, సమ్వన్, సంబడి, సంథింగ్. ఎనీ, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్. ఈచ్, ఎవ్రీవన్, ఎవ్రీబడి, ఎవ్రీథింగ్. ఆల్, ఫ్యూ, మెనీ, మోర్, మోస్ట్, అదర్, అదర్స్, అనదర్, బోత్, సెవరల్. వీటిని మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. మరి ప్రొనౌన్స్లో ఇవి భాగం. పర్సనల్ ప్రొనౌన్స్, సబ్జెక్ట్ ప్రొనౌన్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్. అదేవిధంగా పొజెసివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. అదేవిధంగా డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్, ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్. ఈ విధంగా ఇవన్నీ ప్రొనౌన్స్లో భాగం. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇండెఫినిట్ ప్రొనౌన్స్లో ఇంకా ఎయిదర్, నెయిదర్, ఇవి కూడా ఇంకా సో అండ్ సో, ఇంకా చాలా ఉంటాయి ప్రొనౌన్స్. ఇందులో మెయిన్ ఇవన్నీ ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్. ఓకే, ఎగ్జాంపుల్స్. Examples. First one, you finished your homework, homework. Second one, may I help you, Third one, she visited our home after dinner. Next, fourth one, they always play outside. It helps us to write fast. She likes to help others. They enjoying reading stories.
we don't drink coffee. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్. యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్. ఇందులో యు అనేది ప్రొనౌన్. నెక్స్ట్ యువర్ అనేది కూడా ప్రొనౌన్. ఇక్కడ మే ఐ హెల్ప్ యూ. ఇందులో ఐ అనేది ప్రొనౌన్, యు అనేది కూడా ప్రొనౌన్. ఇక్కడ షీ విజిటెడ్ అవర్ హోమ్ ఆఫ్టర్ డిన్నర్. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్, అదేవిధంగా అవర్ అనేది కూడా ప్రొనౌన్. దే ఆల్వేస్ ప్లే అవుట్ సైడ్. ఇక్కడ దే అనేది ప్రొనౌన్. ఇట్ హెల్ప్స్ అస్ టు రైట్ ఫాస్ట్. ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్, అదేవిధంగా అజ్ అనేది కూడా ప్రొనౌన్. షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్, అదేవిధంగా అదర్స్ అనేది కూడా ప్రొనౌన్. దే ఎంజాయింగ్ రీడింగ్ స్టోరీస్. ఇందులో దే అనేది ప్రొనౌన్. నెక్స్ట్ వీ డోంట్ డ్రింక్ కాఫీ. ఇందులో వీ అనేది ప్రొనౌన్. యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్లో యూ, యువర్ అనేవి ప్రొనౌన్స్. మే ఐ హెల్ప్ యూలో ఐ, యు అనేవి ప్రొనౌన్స్. షీ విజిటెడ్ అవర్ హోమ్ ఆఫ్టర్ డిన్నర్. ఇందులో షీ, అవర్ అనేవి ప్రొనౌన్స్. దే ఆల్వేస్ ప్లే అవుట్ సైడ్. ఇందులో దే అనేది ప్రొనౌన్. ఇట్ హెల్ప్స్ హస్ టు రైట్ ఫాస్ట్. ఇందులో ఇట్, అజ్ అనేవి ప్రొనౌన్స్. షీ లైక్స్ టు హెల్ప్ అదర్స్. షీ అనేది అదర్స్, ఇవి రెండు ప్రొనౌన్స్. దే ఎంజాయింగ్ రీడింగ్ స్టోరీస్. ఇందులో దే అనేది ప్రొనౌన్. వీ డోంట్ డ్రింక్ కాఫీ. ఇందులో వీ అనేది ప్రొనౌన్. ఇవన్నీ ప్రొనౌన్స్. మనము ప్రొనౌన్ గురించి, ప్రొనౌన్లో కొన్ని రకాల గురించి, ఎగ్జాంపుల్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే.